మామ 3 మినిట్స్‌లో 'బిగ్ బాస్' డే 2లో ఏం జరిగిందో మొత్తం రీక్యాప్ చేసేద్దాం. స్టార్టింగ్‌లోనే కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని సెలబ్రిటీలో ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి అనేసి కలిసి సంజనాని సెలెక్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ డిస్కషన్స్ రీజన్ ఏంటంటే కొంచెం కామెడీ ఎక్కువ చేస్తుంది ఫుడ్ చేయకుండా అనేసి ఆ టైప్‌లో చెప్పేశారు. ఇంకా ఆమె కూడా డిఫెండ్ చేసింది. బట్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొంచెం చిన్న హీటెడ్ మూమెంట్ కూడా జరిగింది. ఏంటంటే ప్రియా వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ అది ఇది అనేసి వర్డ్ వాడింది. ఈమె ఇంకా దాన్ని బీ వర్డ్ ఏదో అనుకొని ఇంకా అది ఎట్లా వాడతావు నువ్వు అది ఇది అనుకున్నారు. బట్ ఇట్స్ అ క్యాజువల్ వర్డ్ అది బ్యాక్ బిచ్చింగ్ అనేది. అంటే వెనకాల మాట్లాడడం. ఇంకా అది అందరూ చెప్పేశారు. బట్ ఇనే స్టేజ్‌లో లేదు. నెక్స్ట్ వచ్చేసి మన 'బిగ్ బాస్' ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ పంపుతాడు కదా! సో, ఆ ఫుడ్‌లో కొంచెం టేస్ట్ చేద్దాం అనేసి శ్రీజ, ప్రియ ముందుకొచ్చారు. వాళ్ళు అందులో ఉన్న రాము రాథోడ్ ప్లేట్ లాగేసుకున్నాడు. ఇది మా ఫుడ్ కదా! మీకు ఇవ్వకూడదు. ఇస్తే ఏమన్నా జరుగుతదేమో అది ఇది అనేసి. కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యారు. ఫుడ్ లాక్కోవడం ఏంటి అది ఇది అనేసి చిన్నగా హర్ట్ అయ్యారు. సారీస్ కూడా చెప్పుకున్నారు. ఏంటంటే మామ సో, అలా ప్రియ ఏడుస్తుంది. ఫుడ్ లాగేసుకున్నారు. మేమంతా ఇదిగా ఉన్నామా అది ఇది అనేసి. అలా ఏడుస్తుంటే తనూజ ఒక మంచి క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో సారీ చెప్పింది. అస్సలింక ఆ లెవెల్ సారీ చెప్తే పడిపోవాల్సిందే. ఫ్లోరాకి, సంజనాకు చాలా చిన్న గొడవ జరిగింది. బట్ అది కొంచెం చాలా పెద్దగా ఎండ్ అయింది. అదేంటంటే వాష్‌రూమ్స్‌లో బేసిక్‌గా అయితే ఈ షాంపూ, కండిషనర్ అనేది అవి మస్ట్ కదా! సో, అక్కడే పెట్టేద్దాం అన్నట్టు పెట్టారు. అది ఫ్లోరాకు నచ్చలేదు. సంజనానే అరిచింది ఫ్లోరా మీద. బయటకొచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చింది. మన ఫ్లోరా పోయి మన ఓనర్స్‌కి చెప్తే ఓనర్స్‌లో మన సోల్జరు ఇంకా స్టాండ్ తీసేసుకొని ఖచ్చితంగా ఇది చెయ్యాలి, అది చేయాలనేసి చెప్పేశారు. ఇంక అలా కన్విన్స్ చేశారు. బట్ ఇట్ ఈస్ గుడ్ ద వే హీ కన్విన్స్డ్. దాని తర్వాత యాక్చువల్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి విత్ గేమ్ అనమాట. ఐ థింక్ ఇదే ఫస్ట్ గేమ్ అనుకుంటా మొత్తం ఇప్పుడు ఈ 2 డేస్‌లో. ఈ గేమ్ ఏంటంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా! వాళ్ళలో ఇద్దరిద్దరిని పిలుస్తాడు బిగ్ బాస్. ఇద్దరేంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి, పాక్కుంటూ వెళ్ళి ఒక సుత్తి తీసుకోవాలి హ్యామర్. అది తీసేసుకొని ఇంకా వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళు పేరు చెప్పాలి. చెప్పాక సెలబ్రిటీస్‌కి ఇస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ నామినేషన్ కరెక్టా? కాదా? దానికి వెళ్ళొచ్చా? లేదా? అనేసి. అలా అప్రూవ్ చేస్తే వాళ్ళు నామినేట్ అవుతారు. లేదా అనంటే వాళ్ళు నామినేట్ నుంచి పక్కకు పోతారు. ఇంకోటేంటంటే ఈ సెలబ్రిటీసు హ్యామర్ ఇవ్వాలి గదా! ఓనర్స్‌కు. ఆ ఓనర్స్‌లో ఎవరెవరికైతే హ్యామర్ రాదో వాళ్ళు కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. అంటే అలా గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏంటంటే రీతు, తనుజని పిలిచారు ఈ గేమ్ ఆడడానికి బిగ్ బాస్. సో, వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. రీతు అలా ఎళ్ళిపోతుంటే పాపం దెబ్బ తగిలేసింది తలకు. మెడికల్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. గెలిసింది ఎవరంటే తనూజ. తనూజ ఎవరిని నామినేట్ చేశారు అనంటే సంజనాని. దాని తర్వాత రాము, సుమన్‌ని నామినేట్ చేసేసాడు. ఇంకా ఇలా జరిగింది. ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇలాంటి ఎవ్రీడే హైలైట్స్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి. యువర్ బీయింగ్ సూర్య సైనింగ్ ఆఫ్.